జీవం కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీతిగల మా రాజా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు మమ్మల్ని అందరినీ మీకు కృపలో భద్రపరిచి మా అందరికి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాల దినమున తండ్రి అని పిలువటకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు నాయన. వాక్యం మీద ఆసక్తితో మీ మనసు తెలుసుకోవాలని మీ సన్నిధికి వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరిని బట్టి కూడా స్తోత్రాలు తండ్రి. ఏ యోగ్యత లేని నాయన నేను మరొకసారి మీ పిల్లలతో మీ మాటలు పంచుకోవటానికి ఈ విధంగా మీ పిల్లల ముందుకు తీసుకొచ్చినందుకు స్తోత్రం తండ్రి. వినబడుతున్న ప్రతి మాట మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎంత గొప్పగా చూపిస్తుందో మేము కూడా అలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. నిజానికి మాలో మంచితనమైనది ఏది లేదు నాయన. కాబట్టి నాయన మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మా ప్రతి పాప భారాన్ని ఆయన భుజాల మీద వేసుకొని మమ్మల్ని అందరినీ నీతిమంతులను చేయటకు తండ్రి మా అందరి కోసం బలయ్యాడయ్యా. అందరిని బట్టి స్తోత్రం తండ్రి. ఆ విషయంలో తండ్రి మాకు నిర్లక్ష్య స్వభావం లేకుండా నాయన, నిర్లక్ష్య భావం లేకుండా ఎక్కడి నుంచి రక్షించబడ్డామో మేము ఎలా ఉండాలో ఈ రోజు మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా మా అందరి మనోనేత్రాలు వెలిగించమని ఈ కార్యక్రమం తండ్రి మీకు మహిమకరంగా మా అందరి ఆత్మలకు రక్షణకరంగా మీరే దీవించి ఫలింపచేయమని మంచి వాక్శక్తిని అనుగ్రహించమని వింటున్న మీ పిల్లలకు కూడా తండ్రి పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించమని క్రీస్తు ప్రభు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. మరలా చదువుతున్నానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం కూడా చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనములో, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో కూడా, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, మనము కయ్యోని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. ప్రియ దేవుని సంగమా, చదవబడిన వాక్య భాగాలన్నీ కూడా మనందరికీ బాగా సుపరిచితం. ఇక్కడ మనల్ని నీతిమంతులుగా చేయుటకు నమ్మవారు అందరికీ దేవుడు ఉచితంగా తన కృపను మనకు అనుగ్రహిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని అందరినీ కూడా నీతిమంతులను చేయుటకు మనందరి పాపము ఆయన భుజాల మీద వేసి నమ్మువారందరికీ నీ పాపాలని ఈయన తీసివేశాడు, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఈయన యొక్క రక్తంలో జరిగిందని నమ్మువారందరికీ ఆయన మనల్ని నీతిమంతులుగా చేయటకు ఇష్టపడ్డాడు.
అలాంటి వారితోనే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎందుకు కయ్యను వంటి వారమై ఉండరాదంటే, నీతిని జరిగిస్తున్న వారిని అనీతిమంతులు, నీతి లేని వారు చూచి ఓర్చుకోలేరు. కాబట్టి కయ్యను గారు తమ్ముణ్ణి చంపాడు. అందుకని మనము నీతిమంతులుగా ఉండవద్దా? కానీ దేవునికి మహాకృపను బట్టి అసలు నీతి అంటే ఏంటి, దేవుని నీతి అంటే ఏంటి, మనుషులు అనుకుంటున్న నీతి అంటే ఏంటి, ఏది నీతిగా ఆరోపించబడుతుంది, ఆపాదించబడుతుంది, ఎవరు నీతిమంతులు? ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుని పిల్లలుగా మనము నీతిమంతులుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే మన తండ్రి నీతిమంతుడు. మనకు నిరీక్షణ కూడా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు నిరీక్షించి దానిలో అడుగు పెట్టాం. ఎందుకు క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు నిరీక్షించాము అంటే, అక్కడ కూడా నీతి నివాసిస్తుంది, అక్కడ కూడా నీతి నివాసం చేస్తుంది, అక్కడ నీతిమంతులే ఉంటారు. అయితే ప్రియ దేవుని సంగమా, నిజంగా బాప్తిసం పొంది క్రైస్తవులమై క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలైనా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి జాగ్రత్తగా విందామండి. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనలో ఒక్కరైనా నీతిమంతులుగా ఉన్నామా లేదా ఎవరికి వాళ్ళమే పరిశీలన చేసుకుందాం. వాక్యపు వెలుగులో దేవుని యొక్క మహాకృప చేత. మనం అనుకుంటాం మనం అది చేసాము ఇది చేసాము, చాలా భక్తిగా ఉంటున్నాము, నాకంటే నీతిమంతులు ఎవరైనా అనుకుంటా ఉండొచ్చు. ఎందుకంటే మనం చేస్తున్న పనులు మనకే అసలు ఎంతకంటే మంచి పనులు ఎవరు చేస్తారన్నట్టుగా అనిపించవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోకి వెళ్ళి మనం విషయాలను ధ్యానిస్తున్నప్పుడు మన క్రియలు ఏ పాటియో, దేన్ని దేవుడు నీతిని అని ఆరోపిస్తాడో, లేదా దేవుని నీతి ఎలా ఉంటుందో తెలిసినప్పుడు అసలు మనం నీతిమంతులమే కాదు అని నిర్మోహమాటంగా ఒప్పేసుకుంటాం దేవుని ఎదుట. మనుషుల ఎదుట ఒప్పుకోలేము. ఎందుకంటే మనుషుల ఎదుట ఒప్పుకుంటే వారు ఏదో ఒక రోజు మనల్ని ఆ మాటలను ఎత్తి చూపిస్తూ మనల్ని సూటిపోటి మాటలతో చంపేస్తారు. కాబట్టి మన ప్రతి అపరాధాన్ని మన్నించేవాడు, క్షమించేవాడు, పరిష్కారం చూపించేవాడు మన దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేసి వేషధారులుగా కాకుండా ముసుగులేని ముఖముతో దేవుని ఎదుట మన ప్రతి పాపాన్ని ఒప్పుకొని దేవుడు మనకి అనుగ్రహించి ఆ నీతిని పొందుకుందాం. ఇంతకీ అసలు దేవుని నీతి అంటే ఏంటంటే దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండేదే నీతి. దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండేదే నీతి అంటారు. బైబిల్లోకి వెళ్ళేసి కొన్ని నీతి క్రియలను చూసే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనంలో దేవుని నీతికి భిన్నంగా మనుషులు వారి సొంత నీతిని చూపించే ప్రయత్నం చేశారు. దేవుని నీతికి భిన్నంగా మనుషులు వారి సొంత నీతిని చూపించే ప్రయత్నం చేస్తూ రకరకాలైన కార్యక్రమాలు చేస్తూ మేము నీతిమంతులం అనుకుంటున్నారు. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం చూస్తే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలనియు మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను. ఏమంటున్నాడండి? మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డ వలె ఉన్నాయి. ఈ మాట ఆల్రెడీ ఇప్పటికే మనం ఎన్నోసార్లు విన్నాము, ధ్యానించాము. కొంచెం దేవుడు మనల్ని గౌరవిస్తూ
తెలుగు ట్రాన్స్లేషన్ లో మురికి గుడ్డలని చాలా మర్యాదగా గౌరవంగా వాడారు, కానీ ప్రారంభ ట్రాన్స్లేషన్ లో ప్రారంభంలో రాయబడినప్పుడు ఆ మురికి గుడ్డలు అది హెబ్రీ భాషలో చూస్తే చాలా భయంకరమైన తిట్టుగా ఉంటది. అది చాలా భయంకరమైన పదం. అది ఆల్రెడీ తెలిసిన వారికి తెలుసు, ఎందుకంటే ఆన్లైన్ లో అందరూ స్త్రీ పురుషులు అందరూ ఉంటారు కాబట్టి అది నేను ప్రస్తావించటం లేదు. మురికి గుడ్డలు అంటే అంత భయంకరమైన తిట్టు, అది అంత భయంకరమైన. ఒకవేళ నేను దేవుని దగ్గరకు వచ్చేసి నేను చాలా నీతిమంతుడిని, చాలా క్రియలు చేశాను దేవుని కోసం, ఇదిగో అది చేశాను ఇది చేశాను, చూద్దాం లోపట్లోకి వెళ్ళి కొన్ని విషయాలు అనుకుంటే, వాటన్నిటిని గురించి కూడా దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని నీతితో మన నీతిని పోల్చి చూసినప్పుడు మీ నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలు అంటున్నాడు. మనం ఏమేమి క్రియలు చేశామో, ఎలాంటి క్రియలను దేవుడు మురికి గుడ్డలు అంటున్నాడో లోపలికి వెళ్ళి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇంకొక నీతి కనిపిస్తుంది మనకి, అది స్వనీతి. సెల్ఫ్ డబ్బా, ఎవరి డబ్బా వాళ్లే కొట్టుకుంటా ఉంటారు. నిజానికి నువ్వు కాదు, అనుడే నిన్ను పొగడాలి, అనుడే నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి అని బైబిల్ మనకి చెప్తుంటే, మనమేమో లేదు లేదు నా డబ్బా నేనే కొట్టుకుంటాను అనుకుంటాం. స్వనీతి ఎలా ఉంటదంటే, లూకా సువార్త, నేనేమి కొత్త విషయాలేం చూపించట్లేదు, అన్ని మనకు తెలిసిన విషయాలే. ఉదయకాల దినమున పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళేసి మన జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో పెట్టి మనం ఏమాత్రం నీతిమంతులమో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతే. కొత్త విషయాలు ఏమీ నేర్చుకోవట్లేదు. కానీ ఎందుకంటే ఈ రోజు కనపడ్డ వాళ్ళు మరలా రేపు కనపడట్లేదు. ఏమైందంటే, అరే నిన్న కనపడ్డారు, చక్కగా అక్కడ ఇక్కడ విన్నాం, మాట్లాడుకున్నాం అనుకుంటున్నాం, కానీ సడన్ గా దూరం అయిపోతున్నాం. ఎలాంటి హెల్త్ ప్రాబ్లము, హార్ట్ అటాక్లు లేదా యాక్సిడెంట్లు, ఏదో ఒక రూపాన మనుషులు సడన్ గా మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెప్పినట్టుగా పరిశుద్ధులు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలాంటి లక్షణాలు మనలో ఉన్నాయో లేదో చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతే. స్వనీతి ఎలా ఉంటదంటే, లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో, లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుతానండి. అందరూ బైబిల్ చూస్తున్నారు అనుకుంటున్నాను. వీలు కలిగితే బైబిల్ చూసే ప్రయత్నం చేద్దాము. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయటకే 2 మనుషుల దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరును, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశముపు కనులెత్తుకని ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఒక పరిసయుడు, ఒక సుంకరి కనిపిస్తున్నారు. మన చిన్ననాటి నుంచి వింటున్న సందర్భమే. సుంకరి ఎలా కనిపిస్తున్నాడంటే, దేవుని యొక్క నీతి ముందు, పరిశుద్ధ దేవుని ముందు, ఆయన క్రియల ముందు నేను ఏమి చేసినా కూడా అవి ఎన్నికకు రావు. నేను చేయవలసిందల్లా ఒకటే, పరిశుద్ధ దేవుని పాదాలు ఎదుట నేను పాపినని ఒప్పుకుంటే చాలు. సమస్తాన్ని కనికరించి తన కృపలో పరిష్కారాన్ని చూపిస్తాడని ఎరిగిన వాడు సుంకరి. కానీ పరిసయ్యులు ఎలాంటి వారంటే, తమకు తామే నీతిమంతులమని. ఇప్పుడు మన క్రైస్తవులుగా మనము కూడా అలాగని అనుకుంటాం. అన్యజనులను చూసి, చర్చికి రాని వారిని చూసి, మన ఇంట్లో కూడా చాలా మంది చర్చికి రారండి.
కుటుంబంలో నలుగురుంటే నలుగురు, ఆరుగురుంటే ఆరుగురు, ఇద్దరుంటే ఇద్దరు, అందరూ చర్చికి ఏం వెళ్ళరు. చర్చికి వెళ్ళేవారు వెళ్ళని వారిని చూసి ఏమనుకుంటారంటే, వీళ్ళకంటే నేను చాలా నీతిమంతులు అనుకుంటారు. నిజానికి చర్చికి వెళ్ళేవారి కంటే చర్చికి వెళ్ళని వారే చాలా మంచి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే చర్చికి వెళుతున్న నీవు, కుటుంబ సభ్యులు ఎవరైతే చర్చికి వెళ్ళటం లేదో వారు చర్చికి వచ్చే విధంగా నీ ప్రవర్తన లేదు. నిజంగా మన జీవితము అవతల వారికి ఆదర్శవంతంగా ఉంటే, మనమేమి ఇలా కూర్చోబెట్టి ఇంత ఉదయకాల దినమున 5 గంటలకే నిద్రలేసి వాక్యం బోధించాల్సిన అవసరం ఏమి లేదు. మన ఉద్యోగం, వ్యాపారం, స్కూల్కి, కాలేజీలకి ప్రతినిత్యం ఏదో ఒక పనిలో అందరం ఉంటున్నాం కదా. అక్కడ మన ప్రవర్తన నీతి కలిగినదై కనిపిస్తూ ఉంటే అందరికీ, మనం ఎక్కడైతే ఉన్నామో, ఎవరితో కలిసి ఉన్నామో, ఆటోమేటిక్గా తెలియకుండానే దేవుని పిల్లలుగా చర్చికి రాని వారు కూడా అడిగి మరి వస్తారు. మనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే వాక్యం మాత్రమే చెప్తాం కానీ, మీటింగ్లు మాత్రమే పెడతాము కానీ, అన్ని సత్క్రియలు అనుకుంటూ చేస్తామే కానీ మాదిరికరమైన జీవితాన్ని జీవించం. కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. మనకి వ్యక్తిగత సాక్ష్యం అనేది లేదు. మనకి వ్యక్తిగత సాక్ష్యం లేదు కాబట్టే మన వాక్యం విన్నవారు ఎవరు కూడా మారటం లేదు. వారు మారకపోవడానికి కారణం మనమే. అలాంటి వాడే ఈ పరిసయుడు కూడా. ఈ పరిసయుడు ఎలాంటి వాడంటే తమకు తామే నీతిమంతులని అనుకుంటారు. ఈ పరిసయుడు మాట్లాడుతూ, నా గొప్పతనం ఏంటో తెలుసా, నేను ఈ సుంకరి వలె ఉండను. ఇంకా నా గొప్పతనం ఏంటో తెలుసా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తాను. ఈ సుంకరి ఇలాంటి ఏమి చేయడు. నాలాగా ఉపవాసం ఉండలేడు, 10వ వంతు చెల్లించలేడు. దానితో పాటు నేను ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడిని. నిజానికి ఈ విషయాలన్నీ కూడా చాలా మంచివేనండి. కానీ వీటిని బట్టి అతిశయిస్తున్నాడు, దీనిని బట్టి నేను నీతిమంతుడని. అఫ్కోర్స్ మనలో ఎవరికి కూడా ఇలాంటి మంచి లక్షణాలు లేవని అనుకుంటున్నాను. వారంలో 2 సార్లు ఉపవాసం ఉండటం, 10వ వంతు చెల్లించటము, ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా మంచి విషయాలే. కానీ ఇందాక మనం చదువుకున్న యెషయా గ్రంథం 64:6లో చదివినట్టుగా, మనం ఏదైతే ఒక క్రియ చేసి అది చాలా గొప్ప పని, ఇదే మంచి పని, ఇదే నీతి కలిగిన క్రియ అని అనుకుంటే అవన్నీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే మురికి గుడ్డలు అంటున్నాడు. ఇక్కడ పరిసయుడు కూడా, నేను నా స్టేటస్ ఏంటంటే, నా గొప్ప ఏంటంటే, నేను ఎంత గొప్పవాడిని అంటే ఇదిగో ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి గొప్పవాడిని అనుకుంటున్నాడు. వాటన్నిటిని బట్టి దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే నీ క్రియలన్నీ కూడా మురికి గుడ్డలు అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నేనేదో క్రియ చేసి, ఏదో పని చేసి, ఏదో సత్క్రియ చేసి నేను దేవుని ఎదుట నీతిమంతుడని మెప్పు పొందటానికి 1% కూడా అవకాశం లేదు, దేవుని యొక్క కృప చేతనే తప్ప. మరలా ఇంకొక ఇలాంటి సందర్భం ఇంకోటి చూద్దాం. శాస్త్రుల నీతి ఎలా ఉంటుందంటే, వీటన్నిటిని బట్టి మనం ఎలాంటి నీతి కలిగిన వారిపై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అది చూసే ప్రయత్నం చేస్తున్నాం. యెషయా గ్రంథం 64:6 ఏం చూసాము, ఏదో చేసి నీతిమంతులు అనుకోవడానికి అవకాశం లేదు. ఈ శాస్త్ర పరిచయలాగా స్వనీతిని స్థాపింపబోనుకుంటే దాన్ని కూడా దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అది చూసే ప్రయత్నం చేస్తున్నాం. శాస్త్రుల నీతి ఎలా ఉంటుందో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో, శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం అంటేనే సంఘం, డౌటే లేదు దాంట్లో.
పరలోక రాజ్యం అంటేనే సంఘం. ఆ సంఘంలో ఉండాలి ఆ సంఘంలో ఉండాలి ఆ సంఘంలో చేర్చబడాలంటే దేవుడు ఎలాంటి నీతి కావాలని కోరుకుంటున్నాడంటే, శాస్త్రుల నీతి పరిశీలన నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలని చెప్తున్నాడు. ఇంతకీ శాస్త్రుల నీతి పరిశీలన నీతి ఎలాంటిదో మనకు తెలిస్తే మనం అలా ఉండకూడదని తెలుస్తుంది. వారి నీతి ఎలాంటిది? ఇదే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. ఏమంటే చక్కగా 10వ వంతు చెల్లిస్తున్నారు కదా వీళ్ళు. దేవుడు వాళ్ళేం పొగట్టలేదు, తిడుతున్నాడు. అయ్యో అనే పదం ఎప్పుడు వాడతారండి? మామూలుగా ఆ పదం ఎప్పుడు వాడతాం మనం? మన కళ్ళ ముందు జరగరానిది ఏదో జరిగితే, లేదా మన ఇంట్లో ఏదో జరిగితే, ఒక మాటలో చెప్పాలంటే మన కళ్ళ ముందు ఉన్నవారు చనిపోతే ఆ మాట వాడతాం, అయ్యో అనే పదం. ఊరికే ఆ పదం వాడం. ఆల్రెడీ చచ్చిన స్థితిలో ఉన్నారు శాస్త్రులు పరిచయులు అందరూ కూడా. అలా చచ్చిన స్థితిలో ఉన్న ఆ పరిశీలన శాస్త్రులను చూసి ప్రభువారు అంటున్నారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలను 10వ వంతు చెల్లిస్తున్నారు, కానీ ధర్మశాస్త్రములు ముఖ్యమైనవి ఉన్నాయి కదా, ఆ న్యాయము కనికరము విశ్వాసం వాటిని విడిచిపెట్టారు. పుదీనాలోను జీలకర్రలను 10వ వంతు చెల్లిస్తున్నారంటే చక్కగా పొలం నుంచి ఆ పుదీనా కట్టలు వచ్చినప్పుడు ఆ 1 2 3 4 5 6 7 8 ఆ 9 ఆ 10 ఇదిగో 10వ వంతు చెల్లించేశారని జీలకర్రలోను సోంపులోను చక్కగా ఇచ్చేస్తున్నారు. ఏమంటే జీలకర్ర కట్టలు పుదీనా కట్టలు ఎంత కాస్ట్ ఉంటాయండి? లక్షల కోట్ల రూపాయలు ఉంటాయా? మనం కూడా ఆ పుదీనాలు ఇవన్నీ వాడతాం కదా కూరల్లోకి, ఏమాత్రం కాస్ట్ ఉంటాయి? 5-10 రూపాయలు కూడా ఇస్తారు. కానీ దేవుడు కోరుకుంటున్నది, నువ్వు 10వ వంతు చెల్లించాలంటే యాజక సమూహం బ్రతకటం కోసమే తప్ప ఏదో ఆచారంగా దాన్ని చేయటం కోసం కాదు. న్యాయముగా నడుచుకోవాలి, కనికరం ఉండాలి, అవతలి వారి ఎడల కనికరం ఉండాలి. ఆ కనికరం అనేది లేకపోతే, ఆ న్యాయం అనేది లేకపోతే, ఏదో దేవుడు చెప్పాడు కాబట్టి చేసేద్దాం, ఇలాంటి ఆలోచనతోనే ఉంటారు. అది నీతిమంతుల లక్షణం కాదు. అదే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంఘం ఆలోచించుకుందాం. ఆత్మ సంబంధంగా జీవిస్తూ భౌతిక సంబంధమైన వాటిని న్యాయంగా చెల్లించాలి. శాస్త్రుల పరిశీలన అలా చేయటం లేదు. ఆత్మ సంబంధంగా జీవిస్తూ భౌతిక సంబంధమైన వాటిని న్యాయంగా జరిగించాలి, కానీ అలా లేదు. మరి ఇందాక ఇక్కడ మనం మాట్లాడుతున్నాడు ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అంటున్నాడు కదా, అలాగే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ధర్మశాస్త్ర సంబంధం నీతి ఎలా ఉంటుందంటే, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనది నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, 3వ అధ్యాయము 6వ వచనం నుండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిందుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభుని యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన
నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక, క్రీస్తునందలి విశ్వాసం వల్ల నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవాలనని, ఆయన మరణం విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఎంత గొప్ప వివరణిస్తున్నాడో చూడండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతికి, దేవుడు అనుగ్రహించే నీతికి. ధర్మశాస్త్రం వలన ఏ ఒక్కడు నీతిమంతుడుగా ఎంచబడడు. 100% మనందరికీ తెలుసు. ధర్మశాస్త్రము లోకములో ఉన్నది కాబట్టి పాపం అంటే ఏంటో చూపిస్తుంది, కానీ పరిష్కారం దొరకదు మనకు అక్కడ. ఆ పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన. నిజానికి పౌలు గారు ధర్మశాస్త్ర విషయంలో అనిందుడుగా ఉన్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని చాలా గొప్పగా జరిగిస్తున్నాడు. కానీ అది అతని పరలోకానికి చేర్చదని ప్రభు దర్శనం వల్ల తెలుసుకున్నవాడై, నేను ధర్మశాస్త్రం వల్ల నీతిని కాకుండా ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసం వలన దేవుడు అనుగ్రహించే నీతిని పొందుకోవటం కోసం తనకున్న సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. ఆ నీతిమంతులు ఎలాగుంటారు? క్రీస్తునందలి విశ్వాసం వల్ల నీతిమంతులు ఎలా ఉంటారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పాపి కోసం పడిన శ్రమల్లో ఇంకా ఏవైనా పాలి భాగం ఉంటే నాకు కూడా దేవుడు అనుగ్రహిస్తే ఆ శ్రమలు కూడా పొందుతాను అనేది క్రీస్తునందలి విశ్వాసం ద్వారా వచ్చే నీతి. కానీ క్రైస్తవులకేమో నేటి దినాల్లో అసలు కష్టం అనేదే ఉండకూడదు. చిన్న చెమట బొట్టు కూడా మన చర్మం మీద రాకూడదు. మనకు బయట వినపడుతున్న ఆశీర్వాద పండుగలు, అభిషేక పండుగలు అన్ని ఇలాగనే ఉంటాయి. కానీ బ్రతికుండగానే నా కోసం నీతి కిరీటాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. నాకు మాత్రమే కాదు, నా సువార్త పనులు నాతో సహకరించిన స్త్రీలకి, పురుషులకు కూడా దేవుడు నీతి కిరీటాన్ని అనుగ్రహించాడని చెప్పిన అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, ఏ విధము చేతనను మృతుల్లో నాకు పునరుద్ధానము కలగవాలని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని చిత్రహింసలు పడ్డాడో అలాంటి అనుభవాన్నే సంపాదించుకున్నాడంట పౌలు గారు. నీతిమంతుడు చేసే క్రియలు అలా ఉంటాయి చూడండి. అంటే ప్రియ దేవుని సంగమా, ఇది ఆత్మ సంబంధమైన దేవుడు అనుగ్రహించే నీతి. దేవుని రాజ్యములో దేవుని నీతి ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. టైం అయిపోతుంది, 6:30 కల్లా ముగిస్తాను. దేవుని రాజ్యములో అంటే దేవుని యొక్క సంఘములో నీతి అనేది ఎలా ఉంటుందో, నీతి ఎలా ఉంటుందో, ఎలాంటి నీతి ఉండాలని దేవుడు కోరుకున్నాడో, ఆ సంఘములో తన పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవుని రాజ్యంలో దేవుని నీతి అంటే ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరం ఇక్కడ ఫెయిల్ అయిపోతామండి. వాక్యం చదువుతున్న సేవకులతో సహా అందరూ ఇక్కడ ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే ఇందాకనే మనం మాట్లాడుకున్నట్టుగా వాక్యం అయితే అందరికీ చెప్తాం, రాత్రి ప్రగళ్ళు తేడా లేకుండా, సమయం మందు అసమయం మందు వాక్యాన్ని బోధిస్తాము. కానీ మాదిరికరమైన జీవితం లేదు. అఫ్కోర్స్ ఇక్కడ కొంతమంది మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, వారెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తవుడుకోవాల్సిన అవసరం లేదు. ఎవడైతే దొంగతనం చేస్తాడో వాడికే ఆ యొక్క ఉలుకు అనేది ఉంటది. అంటే ప్రియ దేవుని సంగమా, దేవుని రాజ్యంలో దేవుడు కోరుకున్న నీతి ఎలా ఉంటదంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి నరహత్య చేయవద్దు, నరహత్య చేయడం విమర్శకు లోనదని పూర్వీకులతో చెప్పండి మాట మీరు విన్నారు కదా, అది ధర్మశాస్త్రం. కృత నిబంధన సంఘం గురించి ఏమంటున్నాడు? నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరు మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరును చూసి వ్యర్థుడని చెప్పుడు మహాసభకు లోనగును.
ద్రోహి అని చెప్పుడు నరకాగ్నికి లోనగును. ధర్మశాస్త్రంలో పరిస్థితి ఎలా ఉంది? క్రొత్త నిబంధన చట్టం ప్రకారం పరిస్థితి ఎలా ఉంది? మనం ద్రోహి అన్న మాట ఎవరిని అనలేదా? మరి వేస్ట్ ఫెలో అని అనలేదు ఇంతవరకు ఎవరిని. అవి కూడా అనకూడదని దేవుని రాజ్య సంబంధులకి దేవుడు ఇస్తున్న ఈ యొక్క మంచి మాటలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నరహత్య చేయవద్దని, నరహత్య చేయుడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరు నుంచి వ్యర్థుడని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. 23వ వచనంలో, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. ఇక్కడ కూడా అందరం ఫెయిల్ అవుతామండి. మనకి ఎవరి మీదో కోపము ద్వేషం ఉండటం కాదు. మనకి ఎవరి మీద, ఇప్పుడు సంఘంలో దేవుడు నీకు ఏదో ఒక పనిని అప్పగించాడండి. వాక్యం చెప్పే పనో, ప్రార్థన చేసే పనో, పాట పాడే పనో, లేదంటే ప్రభు బలను అందించే పనో, ఏదో ఒక పరిచర్య దేవుడు నీకు సంఘంలో అర్పించాడు, అవకాశం ఇచ్చాడు ఆ పరిచర్య చేయటానికి. ఆ సమయంలో నీకు ఏం గుర్తొచ్చిందంటే, నీకు నీకు వారి మీద కోపం ఉండటం కాదు, వారెవరికో నీ మీద ద్వేషం ఉంది, వేరే సహోదరుడికి నీ మీద ద్వేషం ఉంది. అప్పుడు నువ్వు అర్పణ అక్కడ విడిచిపెట్టేసి, సంఘంలో నీకు ఇచ్చిన పనిని పక్కన పెట్టేసి వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడిన తరువాత వచ్చి అప్పుడు నీవు దేవుడు నీకు ఇచ్చిన ఆ పరిచర్యను కొనసాగించమని చెప్తున్నాడు. అది దేవుని రాజ్యంలో నీతి అంటే. కానీ మన పరిస్థితి ఎలా ఉంటది? వాడి దగ్గరికి నేను వెళ్ళేదేంటి అనిపిస్తుంది. వాడు కాదా నా దగ్గరికి రావాలి. కానీ ఇక్కడ అందరం ఫెయిల్ అయిపోతాం. కానీ నిజంగా మన దేవుని రాజ్య సంబంధులం అయితే, ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసముల ద్వారా దేవుడు అనుగ్రహించే నీతికి మనం వారసులమైతే ఖచ్చితంగా ఇలాంటి క్రియలు చేసేవారిగా ఉంటాం. ఆలోచించుకుందామండి, మనలో ఎంతమంది నీతిమంతులు ఉన్నాం. ఇరవై 25వ వచనములో, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము, లేని యెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించిన, న్యాయాధిపతి నిన్ను బంటురోజులకు అప్పగించిన, అంతటా నీవు చెరసాల్లో వేయబడదు, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రా, నేరం నీతో నిజంగా చెప్పుచున్నాను. 27వ వచనంలో, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది మనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఇక్కడ కూడా ఫెయిల్ అండి, స్త్రీ పురుషులు అందరూ కూడా. ధర్మశాస్త్రంలో క్రియ జరిగితే నేరం, కానీ క్రొత్త నిబంధనలో దేవుని రాజ్య సంబంధులు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన పరిశుద్ధుల జీవితాలు ఎలా ఉండాలంటే, సమస్త విషయాల్లో తత్ప్రవర్తన కలిగిన వారే ఉండాలి. హృదయ అంతరంగాల్లో కూడా మోహపు చూపు అనేది ఉండకూడదు. అఫ్ కోర్స్ మన కళ్ళ ముందు స్త్రీలైన పురుషులైన సడన్ గా అలా వచ్చినప్పుడు వారున్న పరిస్థితులను బట్టి మనం తప్పుడు ఆలోచనలకు వెళ్ళినా, తండ్రి నన్ను క్షమించమని అడిగే పరిస్థితి ఉండాలి. మరలా వాళ్ళ వైపు చూస్తున్నావంటే, వారు పాస్ అయిపోయిన తర్వాత కూడా మన దగ్గర నుంచి మరలా వాళ్ళ వైపు వెతికి మరి చూసావంటే ఖచ్చితంగా అది పాపమే. సడన్ గా నీ ముందుకు ప్రత్యక్షమైపోతే అదేం పాపం కాదు, కానీ నువ్వు వాంటెడ్ గా కోరుకోలేదు చూడాలని. కానీ వాంటెడ్ గా మరలా చూసే ప్రయత్నం చేస్తున్నావంటే ఖచ్చితంగా అది పాపంగా దేవుడు ఆపాదిస్తాడు. మన మనసులో కూడా మోహపు చూపు అనేది ఉండకూడదు. అది ఖచ్చితంగా దేవుడు చాలా సీరియస్ గా ఉంటాడు. మనకు తెలుసు, విగ్రహారాధనే దేవుడు వ్యభిచారంగా చూచాడు. అసలు వ్యభిచారపు చూపులు ఉంటే ఇంకెంత కోపమో దేవుడికి ఆలోచన చేయండి. దేవుడికి నచ్చినది విగ్రహారాధన, వ్యభిచారం. దాని విషయంలో దేవుడు చాలా సీరియస్ గా ఉంటాడు. అందుకే నీ కుడికను నేను అభ్యంతర పరిచిన దాన్ని పెరికి నీ ఎదురు నుంచి పారవేయను. ఈ యొక్క వ్యభిచారం విషయంలోనే, జాగ్రత్త విషయంలో కూడా. జాగ్రత్త అనేది మరీ డేంజర్ అండి. జాగ్రత్తమైన వ్యభిచారమైన రెండు
దేవుడికి చాలా అసహ్యమైన కార్యక్రమాలు. నీ కుడి కన్ను నేను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుంచి పారవేయము. నీ దేహమంతా నరకంలో పడవేయబడుకున్న నీ అవయముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. తర్వాత 31వ వచనం కూడా చదువుతున్నాను. తన భార్యను విడనాడు వాడు ఆమెకు ప్రత్యేక పత్రిక ఇవ్వాలని చెప్పండి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచార కారణం బట్టి కాక తన భార్యను విడనాడు వాడు ప్రతి వాడు ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడి దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. దేవుని రాజ్య సంఘములో, దేవుని రాజ్యములో ఇలాంటి వాటికి విడాకులు ఇచ్చిన వారిని మరలా వేరే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి 100% అవకాశం లేదు. దీని విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి క్రైస్తవ పిల్లలుగా మనం. మరియు నువ్వు అప్రమాణం చేయక నీ ప్రమాణము ప్రభువును చెల్లింపవాలని పూర్వీకులు చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమన్నా, ఏ మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. అసలు ఒట్లేసుకునే అలవాటు కూడా నీతిమంతులకు ఉండకూడదు. తర్వాత 38వ వచనంలో కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పని మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు నాకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగిని తీసుకొని గోరిని ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగువాని గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. అటు ప్రియ దేవుని సంగమా, ఇలాంటి లక్షణాలు మనలో ఎంతమంది కొన్నాయో, ఒకవేళ ఆల్రెడీ అలవాటు చేసుకున్న పెద్దలు ఉంటారు, వారిని బట్టి దేవుని స్తోత్రం. అలవాటు లేని మనలాంటి వారు అందరం కూడా ఖచ్చితంగా ఈ లక్షణాలన్నీ అలవాటు చేసుకుంటేనే తప్ప మనం నీతిమంతులుగా దేవుని రాజ్యములో కొనసాగలేము. నీ పొరుగువాన్ని ప్రేమించము, నీ శత్రువుని ద్వేషించమని చెప్పడం మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. నిజంగా మనం దేవుని పిల్లలము అంటాం. దేవుని పిల్లలం అంటే ఆయన మనకి తండ్రి. తండ్రికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో పిల్లలు కూడా అలాంటి లక్షణాలే ఉండాలి. అయితే మన తండ్రి ఎలాంటి వాడు అంటే, శత్రువుని కూడా ప్రేమిస్తాడు. ఎంతగా ప్రేమిస్తాడంటే, ప్రభువారు శిలువ మీద అన్ని శ్రమలు పడుతూ, వేదన పడుతూ, దాహం కోసం కూడా వారు చేదు చిరకనిచ్చినా సరే ఏళన చేసి అవమానిస్తూ, నిజంగా దేవుని కుమారుడు అయితే కిందికి దిగిరా ఇప్పుడు నమ్ముతామంటున్నప్పుడు, వీడు అందరినీ రక్షిస్తాడు, వీడు రక్షించుకోలేడని చెప్తున్నప్పుడు, ఆయనతో పాటు 2 పక్కల సిలువ వేయబడిన దొంగలు కూడా తమ మాటలతో హింసిస్తున్నప్పుడు కూడా శత్రువుని ప్రేమించే గుణం చూడనండి. నాయనా తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీళ్ళని క్షమించమన్నాడు. అది దేవుని యొక్క నీతి. ఆయనకు మనం పిల్లలమైతే మనల్ని ఏం చేయమని చెప్తున్నాడు? నేను మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుతున్నాడు. మన సహవాసం ఉంటే ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, అందరిని పక్కన పెట్టేసి మనం ఒక్కలమే మరీ నీతిమంతులకు ఉన్నట్టుగా శాస్త్ర పరిచయలాగా ఉండే ప్రయత్నం చేస్తాం. అలా కాదు. దేవుడు అందరినీ ఎలా ప్రేమిస్తున్నాడు, అందరికీ తన కృపను ఎలా ఇస్తున్నాడు, అందరికీ వర్షాన్ని ఎలా ఇస్తున్నాడు, అందరికీ సూర్యుని ఎలా ఇస్తున్నాడు, అలా అందరినీ ప్రేమించే మనసు మనకు ఉండాలి. అది నీతిమంతుల యొక్క లక్షణం. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన మీకేమి ఫలము కలుగును? సుంకర్ను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయనదేమి? అన్యజనులు అలాగ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎంత గొప్ప విషయాలు చెప్తున్నాడు చూడండి. పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళాలి మనం అంటే. ఎందుకంటే మన జీవితం అన్ని కూడా ఎప్పుడు పడుతూ లెగుస్తూనే ఉంటది. కానీ మనం ఏ దేవుని యొద్దకు వచ్చామో, ఏ తండ్రిని దేవుడు అని పిలుస్తున్నామో, ఏ ప్రభు పాదాల యొద్ద మన ప్రతి పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తంలో మన ప్రతి పాపాన్ని కడుక్కున్నామో, వాళ్ళు ఎలాంటి వారంటే పరిపూర్ణులు. ఎక్కడ కూడా లోటు అనేది ఉండదు వారి దగ్గర. అలాంటి దేవునికి మనం పిల్లలమైతే మనం కూడా పరిపూర్ణం అవ్వాలి. వీలైతే అలవాటు చేసుకుందాము. నాయనా తండ్రి,
మేము పరిపూర్ణం అయ్యేంత వరకు నీ చిత్తమైతే మాకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుందాం. మనం ఏదో గొప్పవారమని లేదంటే మనకు బాగా డైట్ ఫాలో చేస్తామని బాగా ఎక్సర్సైజ్ చేస్తామని కాదు, ఈ దేవుడు మనకి ఇంత ఆయుష్కాలాన్ని ఇచ్చింది సరి చేసుకుంటామని. కృప అనుగ్రహించబడింది. రెండో పేతురు పత్రికలో చదువుతాం కదా 3:9. ఆయన అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతం కలిగిన వాడై ఉన్నాడు. అందుకే మనకి ఎంత ఆయుష్. ఒకసారి చెక్ చేసుకోండి. మన పాత జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే మన జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించేయండి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, అలాంటి స్థితిలో కూడా దేవుడు మనల్ని కాపాడి దినదినాన్ని మనకు పొడిగిస్తూ ఆయుష్నిస్తూ ఆరోగ్యాన్నిస్తూ ఎందుకు మనల్ని సజీవుల జాబితాలో ఈ యొక్క భూలోకంలో ఉంచాడంటే ఇదిగో మనం పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళాలని. ఎందుకంటే అక్కడ పరిపూర్ణులు మాత్రమే ఉంటారు. మన తండ్రి పరిపూర్ణుడు, ఆయన పిల్లలు కూడా పరిపూర్ణ స్థితిలో ఉండాలనే దేవుడు మనకి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇంకొక మంచి మాట చూద్దాం. ఇక్కడ నిన్ను 42వ వచనంలో నిన్ను ఎవరైతే అప్పు అడుగుతున్నారో వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 27వ వచనంలో ఇంకొక మంచి లక్షణాన్ని చూపిస్తున్నాడు. నీతిమంతులకు ఉండాల్సిన మంచి లక్షణం 4వ అధ్యాయము 27వ వచనంలో, అపవాదికి చోటీయకుడి, దొంగిలి వాడికి మీద దొంగిలిక, అక్కలగర వారికి పంచిపెట్టకు వీలు కలిగిన నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవాలని. మామూలుగానే మనల్ని ఎవడన్నా అప్పడగటానికి వస్తున్నాడంటేనే తప్పించుకొని పారిపోతాం. ఎందుకు? వాడిస్తే ఇవ్వడని. వాడిస్తే ఆల్రెడీ మనకి ఇస్తా ఉన్నారనుకోండి, తిరిగి మనం అప్పుడప్పుడు ఇవ్వచ్చు. వాళ్ళు ఎన్నిసార్లు తీసుకున్నా ఇవ్వడు, ఇచ్చే అలవాటు లేదు వాడికి. ఆ అమ్మగారు కూడా ఎప్పుడు తీసుకుంటదే కానీ మరలా రిటర్న్ ఏదో ఈసారి ఇస్తా లేవదిన, ఈ ఒకసారి చూడవదిన అని ఏదో మాటలు మాట్లాడతారు. వాళ్ళు చెప్పిన మాటలు మనం టెంప్ట్ అయిపోయి వారి మీద జాలిపడి కనికరం చూపించి ఇస్తా ఉంటాం, కానీ అవి మనకి రిటర్న్ రావు. కానీ దేవుని రాజ్యంలో దేవుని సంబంధులు ఎలా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడంటే, వారి వైపు నీ మొక్కను తిప్పుకోవడం మాత్రమే కాదు, కానీ దొంగతనం చేసే వాళ్ళు ఉన్నా సరే, అలాంటి మంచి బ్యాడ్ హ్యాబిట్లు ఉంటే ఒక మంచి అలవాటు ఏం చేసుకోవాలంటే, దొంగతనం మానేయటం మాత్రమే కాదంట, ఎవరైతే సంఘములో దేవుని రాజ్యములో అక్కర కలిగి ఉంటారో, ఏదైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి, వారి కొరకు మన చేతులతో కష్టపడి పని చేసి వారికి పంచిపెట్టే వారే ఉండాలి నీతిమంతులు అంటే. చూడండి, అన్ని మనకి వ్యతిరేకంగానే కనపడుతున్నాయి. వేరే వారి కొరకు పని చేసేటప్పుడు ఆలోచించేయండి ఒకసారి, ముగిస్తేస్తాను కానీ, మనం పని చేసేటప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు, ఈరోజు శాలరీలో లేదు, ఈ మంత్ శాలరీలో లేదు, ఈ వారం వచ్చే డబ్బుల్లో ఇదిగో పలానా సంఘములో పలానా వాళ్ళు అక్కర కలిగి ఉన్నారు, వారికి సహాయం చేయటం కోసమే నేను ఈ పని చేస్తున్నాను అని మనం పని చేస్తామండి? అట్టనుకుని మనం డ్యూటీ చేస్తామా? అక్కర కలిగిన వారికి ఇవ్వాలని డ్యూటీ చేస్తామా? కాదు. ఎలా చేస్తాము? నాకు, నా కుటుంబానికి, లేదా నా తర్వాత నా పిల్లలకి, వారి పిల్లలకి ఉపయోగపడాలని స్వార్థపూరితంగానే మనం డ్యూటీలు చేస్తాం, ఉద్యోగ వ్యాపారాలు చేస్తాం. కానీ దేవుని రాజ్య సంబంధులకి అలాంటి లక్షణం ఉండకూడదు. ఎవరైతే అక్కర కలిగి ఉంటారో వారికి కూడా పంచిపెట్టడం కోసం మనం పని చేయాలంట. అలాగనే మన ప్రభువారు చేశారండి. అలాగనే మన ప్రభువారు చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణము రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించే భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడు నుండి తను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారికి మహారోదన, కన్నీళ్లు, ప్రార్థనలు, యాచనలు, భయము, భక్తి ఎందుకు? ఎవరైతే అక్కర కలిగి ఉన్నారో వారందరికీ ఈయన పంచిపెట్టుటకు. వాళ్ళు ఏం అక్కర కలిగి ఉన్నారు, ఏం పంచిపెట్టాడు ప్రభువారు? ప్రభువారు బ్రతికున్నప్పుడు ఆయన చనిపోతూ శిష్యులకి
ఏమి కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వలేదు. శిష్యులు మరలా ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత పదండి వెళ్ళి మన చేపలు పట్టుకుందాం అని బయలుదేరారు. లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి నాకు నాయన అది కావాలి ఇది కావాలని వేడుకుంటాం కదా, విజ్ఞాపనలు ప్రార్థన చేస్తాం, మన గురించి కదా అందరి గురించి చేస్తాం. చేసినప్పుడు ఒకవేళ దేవుడు 1,00,00,000 రూపాయలు మన మొక్కను పడేసాడు అనుకోండి, మన అక్కడ తీరిపోయినట్టేనా? కానీ ప్రభువారు ఏమి సంపాదించాడు, ఏమి పంచిపెట్టాడు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని సంపాదించుకున్నాడు. పరిశుద్ధమైన రక్తాన్ని సంపాదించుకొని పరిశుద్ధమైన రక్తాన్ని సంపాదించుకోవటం కోసమే మహారోదన, కన్నీళ్లు, ప్రార్థనలు, యాచనలు, భయము, భక్తి. ఆ పరిశుద్ధ రక్తాన్ని సంపాదించుకొని ఆ పరిశుద్ధ రక్తాన్ని పాపులైన మన అందరికీ పంచిపెట్టాడు. పరిశుద్ధ రక్తాన్ని సంపాదించుకున్నాడు. ఆ పరిశుద్ధ రక్తాన్ని పాపులక అందరి అవసరాన్ని తీర్చేశాడు. విమోచన క్రయధనాన్ని, మన మోయలేని భారాన్ని దేవుని యొక్క న్యాయమైన చట్టానికి చెల్లించాడు. విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. విమోచన క్రయధనం. ఆయన రక్తము ఎలాంటిదో మీకా గ్రంథం 6:6 మనందరికీ తెలుసు. వేల కొలది పొట్టేళ్లు, వేలాది నదులంత విస్తారమైన తైలం కూడా మన పాపానికి ప్రాయశ్చిత్తాన్ని కలిగించలేదు, నీ జ్యేష్ఠ కుమారుని ఇచ్చినా సరిపోదు. మరి ఎలా నాయన అంటే, ఇదిగో నేను సంపాదించిన పరిశుద్ధ రక్తాన్ని సంపాదించాలి. కొంతమంది సహోదరులు మాట్లాడారు, పసిబిడ్డలను చంపేయచ్చు కదా, పాపం లేకపోతే వాళ్ళు పరిశుద్ధులే కదా అని. అది కూడా ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే పరిశుద్ధ రక్తాన్ని సంపాదించుకోవాలి. పరిశుద్ధ రక్తాన్ని సంపాదించుకున్నప్పుడే ఎవరైతే అక్కర కలిగి ఉన్నారో, పాపం కలిగి ఉన్నారో, వారి పాప విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి అది అర్హత సంపాదిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లగా మనం కూడా అలాంటి పరిశుద్ధ రక్తాన్ని సంపాదించుకొని దేవుడు మనకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము, తలంతు ఏదైనా సరే దేవుని పనిలో ఖర్చు చెయ్యాలి. అదే దేవుడు మనకిచ్చిన భాగ్యం. కానీ మనకు డబ్బు వస్తే మనం ఎలా ఆలోచన చేస్తాము? పరిశుద్ధ రక్తాన్ని పక్కన పెట్టేశాడు. లోకంతో పోటీ పడిపోయి నేను ఎవరికంటే తక్కువ కాదన్నట్టుగా బ్రతకటానికే ఇష్టపడతాం. మనము, మన పిల్లలు, వారి పిల్లలు కూడా సుఖశాంతులతో ఉండాలని లూకాసు వార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు ఆలోచించినట్టుగా ఆలోచించి సడన్ గా ఈ లోకం నుంచి వెళ్ళిపోతామే. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంతులన్నీ కూడా దేవుని రాజ్య సంబంధులకు పంచి పెట్టాలని అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభువారు పరిశుద్ధ రక్తాన్ని సంపాదించుకున్నాడు. అలా పరిశుద్ధ రక్తాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి ఆయన రక్తం వలన మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివితే, దేవునితో మనకి సమాధానాన్ని, దేవునితో మనకున్న వైరాన్ని తీసివేసి దేవునితో మనకున్న సమాధానాన్ని అది సంధి చేసింది ప్రభు యొక్క రక్తం. పరిశుద్ధ ప్రదేశంలో ప్రవేశించడానికి ప్రభు రక్తం మనకి అవకాశాన్ని కల్పించింది. అపవాది యొక్క అంధకార సంబంధమైన అధికారం నుంచి విమోచించడానికి ఆయన సంపాదించిన రక్తం మనకు ఉపయోగపడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు ఉన్నాయి. టైం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. కాబట్టి దేవుని సంగమా, పరిశుద్ధుల యొక్క జీవితం ఎలా ఉండాలి, నీతిమంతుల జీవితం ఎలా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నీతి ఎలా ఉంటుందో, ఎందుకంటే మన మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనంలో చూసాం, ఆయన పరిపూర్ణుడు. పైన చదివిన కార్యక్రమాలన్నీ కూడా దేవుడు చేసేవాడు, ఆ లక్షణాలు కలిగిన వాడు. కాబట్టి ఆయన పిల్లలు మనం కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు మనల్ని తన రాజ్యములోకి ప్రభు యొక్క రక్తంతో కడిగి శుద్ధి చేసి ఆహ్వానించాడు. ఊరికే మనల్ని దేవుని రాజ్యంలో పిలవలేదండి. మనం ఏమనుకుంటామంటే ఏదో సేవకుడు మనల్ని నీళ్ళలో ముంచేశాడు, తడి బట్టలతో ఒడ్డుకొచ్చేసా నేను సంఘంలో చేర్చబడ్డాం అనుకుంటున్నాం. కాదు, అక్కడ నీ పాపపు జీవితాన్ని, పాపపు స్వభావాన్ని, నీ మీద అపరాధ పాపాలు ఏవైతే ఉన్నాయో, చచ్చిన స్థితిగతులు ఏవైతే అవన్నీ కూడా సమాధి చేసి నూతన స్వభావంతో, పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని రాజ్యంలో దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడో అలాంటి లక్షణాలతో బ్రతుకుతావని ఆయన రక్తంతో కొని శుద్ధి చేసి నేను తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టాడు. కానీ మనమేమో ఆ బాప్తిసం తొట్టి నుంచి డైరెక్ట్ గా సంఘంలో అడుగు పెట్టామనుకుంటాం. దీని వెనకాల ఎంత కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం విన్నదానికి ఇంకా 10 రెట్లు ఆలోచించేవారిగా, 100 రెట్లు ఆలోచించేవారిగా ఉండాలి. ఎందుకంటే సేవకులు ఎవరైనా సరే వాక్యం చెప్పేవాళ్ళు కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలరు.
వింటున్న మనము దానికి ఇంకా ఎక్కువగా దాన్ని ఆలోచించి ధ్యానించి పరిశుద్ధాత్మ సహాయంతో నేర్చుకున్నప్పుడే దేవుని మనసు మనకు అర్థమవుతుంది. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన.